అసలు ఈ రూట్ కెనాల్ ఏంటి? దాని ప్రాసెస్ ఏంటి? హ్మ్. అది ఎవరు చేయించుకుంటే బెటరు? రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటేనే రూట్స్‌లో చేసేది. అంటే క్రౌన్ హ్మ్. పోర్షన్ ఎక్కువ పోయాక అంటే పన్ను భాగంలో ఎక్కువ డీకే పుచ్చు ఎక్కువున్నప్పుడు లోపలికి వెళ్తున్న కొద్దీ చేసే ప్రొసీజరే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఓకే. అంటారు. అదొక 3 స్టెప్స్ వైస్ చేస్తారు. ఫస్ట్ ఇనీషియల్ క్లీనింగ్ ఉంటది. అంటే పైన పన్ను భాగం ఏదైతే పుచ్చిపోయి ఉంటుందో ఆ పన్ను భాగం క్లీన్ చేస్తా నర్వ్స్‌లోకెళ్ళాలనమాట. అంటే హ్మ్. రూట్స్‌లోకి హ్మ్. వెళ్ళాల్సొస్తుంది. ఆ రూట్స్‌లోకి వెళ్ళాక క్లీనింగ్ అంటాము. అది ఆ ఫస్ట్ విజిట్‌లో అంత క్లీనింగ్ వర్క్ చేస్తాము. తర్వాత షేపింగ్ అని ఉంటది. హ్మ్. షేపింగ్ అంటే ఆ రూట్స్‌ని దాన్ని ఒక అనువైనంగా ఫిల్లింగ్ పెట్టడానికి అనుకరమైన షేప్‌కి తీసుకురావడాన్ని షేపింగ్ అంటాము. ఓకే. క్లీనింగ్, షేపింగ్ తర్వాత ఫిల్లింగ్ వస్తుంది అందులో. హ్మ్. ఇది 3 దశల వారీగా చేస్తామన్నమాట. 3 స్టెప్స్ ప్రొసీజర్ అయితది రూట్ హ్మ్. కెనాల్ ట్రీట్మెంట్ అనేది. మొత్తం లాస్ట్ ఒకటేసారి చేస్తారా? అహా! ఒకటే రోజు ఒక్కసారి చేయడానికి కూడా పాసిబిలిటీస్ ఉంటాయి. ద ఓకే. థింగ్ ఈస్ టూత్ అంత ఎక్కువ డీకే అవ్వకుండా అంటే కింద చిగురు కింద మన రూట్స్ ఉంటాయి కదా! హ్మ్. రూట్స్‌కి ఎక్కువ ఇన్ఫెక్షన్ ఉండకుండా ఉండాలి. ఇన్ ఓకే. థాట్ కేస్ సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ ఆల్సో విల్ బి పాసిబుల్. హ్మ్. అట్లా. అదయిపోయిన తర్వాత? దాని తర్వాత దాంట్లో పర్మనెంట్ క్రౌన్ పోర్షన్ పోతుంది కదా! హ్మ్. అంటే క్రౌన్ పోర్షన్ పైన పన్ను భాగంలో పుచ్చయితుందో అది తీసేసిన దాంట్లో పర్మనెంట్ ఫిల్లింగ్ పెడతాము. ఓకే. పెట్టేసాక ఇఫ్ ఎట్ ఆల్ టూత్ అంతా స్ట్రాంగ్ ఉంది, మంచిగుంది, ఇబ్బంది లేదు. దానికి అంటే చూయింగ్ కెపాసిటీ ఉంటే గనక వి కెన్ లివ్ విత్ ఫిల్లింగ్. హ్మ్. లేదు ఆ చూయింగ్ కెపాసిటీ తగ్గింది, స్ట్రెంత్ తగ్గింది అనిపిస్తే గనక దాని పైన ఒక క్రౌన్ వేసుకోవాల్సొస్తది. అంటే ఐదర్ ఒక క్యాప్ కానీ, హ్మ్. ఇప్పుడు ఆన్‌లేస్ అంటారు. అంటే పన్ను పై భాగంలో ఆకారం ఇచ్చుకుంటూ ఉంటుందనమాట. అట్లాంటి ఆన్‌లే అని వేస్తే ఎఫికసీ పెరుగుతుంది. అంటే టూత్ ఇంకా ఎక్కువ ఎఫిషియెంట్‌గా వర్క్ చేస్తుందనమాట తినడం కోసం అనేసి. ఓకే. అట్లా.